దేవుని పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాలం రీతిగా ఆయన పాద సముఖంలో నిలబడే ధన్యత, అమూల్యమైన సమయం మనకి ఇచ్చారు. అందరూ బట్టి ఆయన విలువైన శ్రేష్టమైన పరిశుద్ధ నామం బట్టి ఘనత, సమస్త ప్రభావం ఆయనకు మాత్రమే చెల్లును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మలందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు నిండు వందన తెలియజేస్తాను. మీరంతా బాగున్నారు కదండి, చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రాంతాన్ని ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంచండి. వాక్యాన్ని ధ్యానించి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోండి. బైబిల్స్ దగ్గరలో ఉంటే తెరచి చూడండి, లేని పక్షంలో చదువుతున్న మాటను జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి తన ధ్యాన వాక్యంగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతా ఉన్నాను. పరలోకమందున మీ తండ్రి తను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధికారి, స్తోత్ర, అద్భుతమైన నీ మాటల చేత అనుదినము నా తండ్రి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ బలపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా విలువైన నీ మాటలు వింటున్నాం, బలపడుతున్నాం. ఏకమైన బిడ్డలు పాల్పడుతుంటున్నారు. మరి బలపరచుని కార్యక్రమాన్ని దీవెనతో నింపండి. మీ నామ మహిమాత్మే నడిపించు. క్రీస్తు యేసు వారి శక్తి కలిగిన నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. పిల్లలు చదవని మాటను జాగ్రత్తగా గమనిద్దాం. కొన్నిసార్లు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ మాటలు చెప్పినట్లుగా మనం వింటున్నాం. అనేక సార్లు విన్నాం, కొన్నిసార్లు ధ్యానం చేసాం, చదువుకున్నాం. అయితే ఈరోజు ఈ వచనాన్ని బట్టి ప్రతి మనిషి కూడా, ప్రతి విశ్వాసి కూడా దేవుని ఏలుబడిలో ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గమనించాం. కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభువారు తన ఆత్మను కలిగి ఉన్నటువంటి వారి కొరకు ప్రవర్తన నియమావళిని ఇచ్చాడు. కారణం ఏంటంటే అన్నిటి మీద కూడా దేవుని యొక్క ఏలుబడి ఉంది. అడగడానికి, వెదగడానికి, శిష్యునికి లేక విశ్వాసులకు, ఇంకా చెప్పాలంటే క్రీస్తునందు ఉన్నటువంటి బిడ్డలకు దేవుని మీద అచంచలమైనటువంటి విశ్వాసము మరియు తీవ్రమైన ఆకాంక్ష ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. మళ్ళా జ్ఞాపకం చేయనా? అడగడానికి, వెతకడానికి దేవుని మీద అచంచలమైన విశ్వాసం ఉండాలి, తీవ్రమైన ఆకాంక్ష అనేది ఉండాలి. యేసుప్రభు వారు ఒక చక్కటి మాట్లాడు, ఇవన్నీ కూడా మీకు కావాలని మీ తండ్రికి తెలుసు అంటాడు. పిల్లగా నా దేవునికి అన్నీ తెలుసు అనే భావన నీలో నాలో ఉన్నప్పుడు జీవితంలో మనకు ఎదురైనటువంటి కష్టాలను, అనిశ్చితమైన పరిస్థితులు అన్నింటిని కూడా సునాయాసంగా దాటిపోగలరు. వీళ్ళు గమనించండి, దేవుని ఏలుబడి గురించి మన మనస్సులో బలమైనటువంటి భావన ఏర్పడక ముందు మనకు ఎదురైనటువంటి ప్రతి మనిషిని సహాయం చేయమని చెప్పి మనం అడిగి ఉండొచ్చు. అయితే ఇప్పుడు మనము మనుషులను అడగాల్సిన అవసరం లేదు, అడగం కూడా అంతే. కారణం ఏంటి తెలుసా? నీకు కావలసిన వాటి అన్నిటి గురించి దేవునిని మాత్రమే అడుగుతావు. హల్లెలూయా. అయితే దేవుని ఆత్మను పొందినటువంటి వారిలో దేవుడు నా తండ్రి, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నా గురించి ఏది కూడా మరిచిపోడు, ఇక నాకు దిగులు లేదు, భయము లేదనే భావన కూడా ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ ఎంత అద్భుతమైన మాటలు చూడండి. అంటే ఈ చిన్న వచనంలో పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎక్కువ ఇస్తాడు అంటే దాని ముందు వచనం ఉంది, మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వట్లేదా కదా. ఆ మాటను బట్టి గమనించాలి. చూడండి, మనకు సహాయము ఎక్కడి నుండి లభించదు. కొన్ని సందర్భాల్లో ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, చాలా రకాల ప్రయత్నాలు, విసుగుపోతాం, వేసారిపోతాం. అలాంటి సమయంలో మనకు వచ్చే ఆలోచన ఏంటంటే, దేవుడు నా పట్ల చాలా నిర్దాక్షిణంగా ఉన్నాడండి. ఆ ఆలోచన మనకు వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడైనా ఆలోచించారా? ఉండొచ్చు, ఉండకుండా ఉండదు. ఆయన ఒక సహజమైనటువంటి తండ్రిలాగా నీ పట్ల వ్యవహరించట్లేదని చెప్పి మనము ఆలోచించి ఉండొచ్చు. నిర్దాక్షిణ్యంగా ఉండిపోయాడు ఆయన, అసలు నా గురించి ఆయనకి ఆలోచన లేదు, నేను తండ్రి 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 అని పిలుస్తున్నాను, అసలు తండ్రిలాగా నన్ను ఆయన ఆదరించట్లేదని ఆలోచన. అయితే అదే సందర్భంలో ఆయన నాకు అన్యాయం చేశాడు అనుకోవచ్చు. గమనించాలి పిల్లలు ఇక్కడ ఒక విషయాన్ని. అయితే
ఏమైనా నిర్దాక్షిణ్యంగా ఉన్నాడని, సహజమైన తండ్రిని వ్యవహరించట్లేదని, లేక అన్యాయం చేశాడని. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయనలో నిర్దాక్షిణ్యం అనేది లేదు. ఎప్పుడు ఎవరి పట్ల కూడా ఆయన నిర్దాక్ష్యంగా వ్యవహరించడు. ఆయన నీ పట్ల ఎప్పుడు కూడా అసహజంగా ప్రవర్తించడు. ఇంకో విషయం ఏంటంటే తెలుపున, ఆయన ఎంత మాత్రం కూడా అన్యాయస్తుడు కాదు. దేవుని స్తోత్రం చెప్తుంది. హల్లెలూయా. ఒక విషయం గుర్తుంచుకో ప్రియ నేస్తమా, నువ్వు దేవుని ఏలుబడిలో ఉన్నావు. నీ కుటుంబము, నీ జీవితము దేవుని ఏలుబడిలో ఉన్నారు. ఆయన ఏలుబడి బహుశక్తివంతమైనది, చాలా విలువైనది, శక్తివంతమైనది. దేవుని ఏలుబడి లేకుండా, ఆయన చిత్తం లేకుండా నీ జీవితంలో ఏ చిన్న పని సైతము జరగదు. నీ తల వెంట్రుకలు ఒక్కటని రాలిపోదని వాక్యం జ్ఞాపకం చేసింది. దేవుని చిత్తము లేకుండా, దేవుని ఏలుబడి లేకుండా నీ విషయములో ఏది జరగదు. కాబట్టి దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. దేవుని మీద అచంచలమైన నమ్మకం కలిగి ఉండాలి. ఆయన మీద తీవ్రమైన ఆకాంక్ష మనలో ఉండాలి. ప్రార్థన అంటే కేవలం అడగడం మాత్రం కాదండి. అడగడం చాలా సహజమైన ప్రక్రియగా నువ్వు భావించే మనోవైఖరిని పెంపొందించుకోవడమే ప్రార్థనకు నిజమైన అర్థం. అందుకని అంటాడు అదే అధ్యాయంలో, అడగండి మీకు ఇష్టం అని. కనుక ఉదయకాల్సిన నువ్వు దేవుని ఏలుబడిలో ఉన్నప్పుడు నీ జీవితంలో ఏ అన్యాయము జరగదు. నువ్వు దేవుని ఏలుబడికి ఆహ్వానించినప్పుడు, నువ్వు దేవుని ఏలుబడికి అంగీకరించినప్పుడు నీ పట్ల ఆయన వ్యవహరించే విధానము విలువైనది, శక్తిమైనది. ఆయన ఏలుబడి ఉన్నతమైనది. కనుక ఆ ఏలుబడిలో మనము సమర్పించుకుందాం. ఆయన బలిష్టమైన రెక్కల చోటకి వెళ్దాం. ఆ బలమైన చేతులకి దీన మనస్సులై ఆయన ఏలుబడికి మన జీవితాన్ని అప్పగిస్తూ మెండైన ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి మాటలు మనకు దీవించును గాక. ప్రార్థన. మహోన్నతుడ మీకు వందనాలు. నిజమే, నీ ఏలుబడిలో మేము ఉంటే ఏ అన్యాయము జరగదు. నీ ఏలుబడి లేకుండా, నీ చిత్తం లేకుండా మా జీవితంలో ఏ చిన్న పని జరగదు. అపవాది కాదు కదా, ఎవ్వరు కూడా మమ్మల్ని ఏమీ నాయనా చేయలేరు. అంత శక్తివంతమైన ఏలుబడి. అలాంటి ఏలుబడికి రావడానికి ఒకవేళ మేము నిరాకరిస్తున్నామేమో, నీకర భావంతో ఉన్నామేమో, అయినా మమ్మల్ని ప్రేమిస్తున్నాం. అందును బట్టి కూడా కృతజ్ఞత తెలుసు. ఇది నన్ను విలువైన నీ మాటలు చేత మమ్మల్ని బలపరుస్తూ స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ మాటలు మా అనుదిన జీవితంలో బలాన్ని, ఆయన ధైర్యాన్ని, అచంచలమైన విశ్వాసాన్ని, తీవ్రమైన ఆకాంక్షను కలిగించి నిన్ను బట్టి ఆనందించి కృపద ఇచ్చాను. ఈ కార్యక్రమం ద్వారా ఆత్మీయ మేలు పొందుతున్న బిడ్డలందరినీ కూడా మీరు బలపరచండి, దీవెనతో నింపండి. క్రీస్తు యేసు వారి శక్తి కలిగిన నామములో అడుగుతున్నాను మా తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.